రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడత రెండో విడతలో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటినట్టే మూడో విడతలో కూడా మరి బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న కేసీఆర్ సైనికులు పెద్ద ఎత్తున గెలవబోతున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నిన్న మరి మంత్రి సీతక్క గారు నన్ను వ్యక్తిగతంగా దూషించిండ్రు. ఆ దూషణ, ఆ విమర్శలను ఆమె విఘ్నతకు, ఆమె సంస్కారానికి వదిలేస్తాను. నేను సీతక్క గారిని అడిగింది ములుగు జిల్లా మీద, అభివృద్ధి మీద. నీ జీవిత కాలంలో నువ్వు ములుగు జిల్లాను చేసింది మేము. ములుగు జిల్లాను అన్ని రకాలుగా, ములుగు మెడికల్ కాలేజ్, ట్రైబల్ యూనివర్సిటీ, లేకపోతే మేడారం జాతరను బ్రహ్మాండంగా నిర్వహించింది మేము. మీరు మంత్రి ఉండి మరి వ్యక్తిగతంగా ఎందుకు దూషిస్తున్నారు? మీరు ప్రజాసేవ చేసి ఉంటే, అభివృద్ధి చేసి ఉంటే మీకు ఓట్లు పడతాయి కదా. మీరు భయపెట్టి మరి ఇబ్బంది పెట్టి ఎందుకు ఒక్కొక్కళ్ళను వ్యక్తిగతంగా దూషిస్తున్నారు అని చెప్పి నేను మాట్లాడటం జరిగింది. దాని మీద కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు అని మాట్లాడింది. ఆమె సంస్కారానికి వదిలేస్తాను. నువ్వు పెద్ద ఉద్యమకారురాలివిగా మరి చాలా గొప్పలు చెప్పుకుంటావు. నీలాగా మూటలు మోయడం, రీళ్లు చేయడం, డ్రామాలు చేయడం, వేషాలు వేయడం నాకు రాదు. ఏదున్నా ఏం చెప్తానో అది చేసి చూపించటమే నాకు తెలిసిన విద్య. నీలాగా రీల్స్ చేయడం, లేకపోతే దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టు మూటలు మోయడం, నెత్తిన మూటలు పెట్టుకొని ఎంతమంది నీ ఆదుకున్నదో ఆమె చెప్పాలి. కానీ మరి ఈరోజు కూడా నేను ఛాలెంజ్ విసురుతున్నా. ములుగు జిల్లా కేసీఆర్ భీక్షతోని, కేసీఆర్కు ములుగు మీద ఉన్న ప్రేమతో వచ్చింది. ములుగు మెడికల్ కాలేజ్ వచ్చింది, నర్సింగ్ కాలేజ్ వచ్చింది, ట్రైబల్ యూనివర్సిటీకి 350 ఎకరాలు భూమి సేకరించినాం. మేము 4 సార్లు మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర, మొదటిసారి 150 కోట్లు, తర్వాత 100 కోట్లతోని బ్రహ్మాండంగా మేడారం అభివృద్ధి చేసినాం. బ్రహ్మాండంగా జాతర కూడా నిర్వహించినాం. కానీ 100 కోట్లు ఇచ్చిన రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి నా జీవిత ధన్యమైంది అని చెప్పి మాట్లాడిన సీతక్క కానీ, మంత్రులు కానీ తెల్లారి లేసి కమిషన్ల మీద ఏ విధంగా కక్కుర్తి పడ్డారు, ఏ విధంగా పని కాకుండా ఆపిరు, వీళ్ళకి రాలేదు వాళ్ళకి రాలేదని ఏ విధంగా కొట్టుకున్నారో రాష్ట్రం చూసింది, దేశం చూసింది. కమిషన్ల మీద ఉన్న సోయి, కమిషన్ల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదు, అభివృద్ధి మీద లేదు అని నేను ఇవాళ కూడా చెప్తున్నా. ఎక్కడికైతే అక్కడ నేను కూడా సవాల్ విసురుతున్నా. ములుగు అభివృద్ధి మీద మరి చర్చకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. నువ్వు నన్ను మరి నేను రాజకీయాల్లోకి వచ్చిన రోజు నువ్వు ఎక్కడున్నావో తెలియదు, కానీ నా తర్వాత 20 ఏళ్లకు రాజకీయాల్లోకి వచ్చిన నువ్వు, నేను మంత్రి అయితే ఓరో లేకపోతున్నారని నువ్వు ఓరో లేకపోతున్నావు. నేనేం మాట్లాడాను? నువ్వు పెద్ద ఉద్యమకారులు అంటావు. అనేక మంది ఉద్యమకారులను పిట్టలు కాల్చినట్టు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో కాల్ చేస్తా అంటే ఒక్కరోజు ఎందుకు మాట్లాడలేదని చెప్పాను. నేను ఇంకా వ్యక్తిగతంగా మాట్లాడితే చాలా మాట్లాడవచ్చు. మరి కొత్తగూడెంలో నేను చేసిన వ్యాఖ్యలను నువ్వు ఇంత ఇదిగా స్పందించావు కదా. కొత్తగూడెం గురించి నేను ఇంకా మాట్లాడాలి. అక్కడున్న ఇవాళ పోటీ చేస్తున్న తిరుపతి కానీ వాళ్ళందరూ నీకు అన్నం పెట్టిన వాళ్ళు, నువ్వు ఎవరికి పెట్టిన దానివి కాదు. మరి ఎప్పుడో తన భర్త చనిపోతే మొదటిసారి మంత్రి అయిన 2 ఏళ్ల తర్వాత వచ్చి అక్కడ అంజలి ఆమె నివాళులు అర్పించింది. నేను చెప్పాలంటే చాలా చెప్పొచ్చు, కానీ అది నా స్థాయికి, నా వ్యక్తిత్వానికి అవి సరిపోని మాటలు. నువ్వు ఏదైతే విమర్శించావో అది నీ విఘ్నతకు, నీ సంస్కారానికి అద్దం పడతాయి. వాటికే వదిలేస్తాను. కానీ అభివృద్ధి విషయంలో కేసీఆర్ని విమర్శించే, కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ని, కేటీఆర్ని విమర్శిస్తే పెద్ద నాయకురాలు అయిపోతా అని నువ్వు పడే భ్రమ, అది నీ భ్రమ మాత్రమే తప్ప వాళ్ళని విమర్శిస్తే నాయకురాలివి కాలేవు. నువ్వు అవకాశం వచ్చినప్పుడు అభివృద్ధి చేసి చూపిస్తే మాత్రమే నాయకురాలు అవుతావు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడితే మంచిది. లేకపోతే నువ్వు ఇంకా దిగజారి మాటలు మాట్లాడితే నీకు బుద్ధి చెప్పాల్సిన వాళ్ళు వేరే ఉన్నారు. తప్పకుండా ఏ రకంగా బుద్ధి చెప్పాలో తప్పకుండా చెప్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడితే మంచిదని చెప్పి తెలియజేస్తాము.